Hello my dear students, physics la system of particles rotational motion అనే టాపిక్ లా మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా మంది స్టూడెంట్స్ కి డిఫికల్ట్. ఇది NCERT లా టేబుల్ 6.1 దగ్గర ఈ టేబుల్ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ ఇస్తున్నా. అదేంటి అంటే సర్క్యులర్ రింగ్ అన్ని ఫార్ములాస్ లా mr² అనేది కామన్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనిపించింది అంటే mr² అనేది కామన్. ఒక్క రాడ్లో మాత్రమే ml² అని ఉంటుంది. సో ఇక్కడ సర్క్యులర్ రింగ్ పర్పెండిక్యులర్ టు సెంటర్ mr² ఫార్ములా. ఆ సర్క్యులర్ రింగ్ హాలో సిలిండర్ ఒకే రకంగా ఉంటుంది. ఈ సర్క్యులర్ రింగ్స్ అని ఒకదానిపైన ఒకటి పెడితే హాలో సిలిండర్ వస్తుంది. దీని ఫార్ములా వచ్చేసి mr². అయితే ఇది యాక్సిస్ పర్పెండిక్యులర్ టు సెంటర్ అనమాట. అయితే పర్పెండిక్యులర్ టు డయామీటర్ తీసుకుంటే ఈ దీనికి ఫార్ములాకి డివైడెడ్ బై 2 వస్తుంది. సో mr²/2. ఏది సర్క్యులర్ రింగ్ యాక్సెస్ వచ్చేసి డయామీటర్ తీసుకుంటే mr²/2 చేయాలి ఫార్ములా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ సర్క్యులర్ డిస్క్. ఈ ఫార్ములా ఎలా చేయాలంటే డిస్క్ అంటే ఏంటి, డిస్క్ టర్మ్ని టార్గెట్ చేసిన డై లేదా డివైడెడ్ బై 2 mr² డివైడెడ్ బై 2 ఇలా గుర్తుపెట్టుకోండి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా. సర్క్యులర్ డిస్క్ సాలిడ్ సిలిండర్ ఒక రకంగా చూడడానికి ఒకటే. ఈ డిస్క్లన్నీ సీడీలన్నీ ఒకదాని మీద ఒకటి పెడుతూ వెళ్తుంటే సాలిడ్ సిలిండర్ వస్తుంది. సో సాలిడ్ సిలిండర్ ఫార్ములా సర్క్యులర్ డిస్క్ పర్పెండిక్యులర్ టు సెంటర్ అంటే mr²/2a. మళ్ళీ ఇంకొక ఫార్ములా సర్క్యులర్ డిస్క్ యాక్సెస్ డయామీటర్, దీనికి డయామీటర్ తీసుకుంటే ఏమైంది బై 2 వచ్చింది. దీనికి డయామీటర్ తీసుకుంటే ఏమైంది mr²/2కి బై 2 చేస్తే ఏమవుతుంది ఇక్కడ 4 వస్తుంది. ఇవి NCERTలో ఉన్న ఫార్ములాస్ ఇవి. సో ఇక్కడ డయామీటర్, దీనికి డయామీటర్ అంటే mr²/4. ఇంకొకటి సాలిడ్ స్పియర్లో యాక్సిస్ వచ్చేసి డయామీటర్ తీసుకుంటే ఇక్కడ మీకు సింపుల్ ట్రిక్ ఇస్తున్నా. సాలిడ్లో ఎస్ ఉంటుంది కదా, సాలిడ్ స్పియర్లో ఎస్ని రివర్స్ రాస్తే 2 అవుతుంది. పి అంటే పాంచ్. ఓకే, పాంచ్ అంటే ఎంత 5. సో నేనేం చేస్తున్నా ఇక్కడ 2/5 అని రాస్తున్నా. పాంచ్, పంచలోహాలు, ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ థిన్ రాడ్కి ఎల్ తీసుకోవాలి కదా, ఎల్, అందుకే ఇక్కడ ml² రాశాను. ఎల్ అంటే 12 మనకు అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ml²/12. నెక్స్ట్ షెల్ల మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎస్ని రివర్స్ రాస్తే 2 వస్తుంది, ఈని రివర్స్ రాస్తే 3 వస్తుంది. సో ఫార్ములా వచ్చేసి 2/3. ఇలా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గుర్తుపెట్టుకోండి. అసలు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంది, సైకిల్ ఉంది, ఒక ట్రక్ ఉంది అనుకోండి. సైకిల్ని ఈజీగా తోస్తాం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ. ట్రక్ని మనం కదిలించలేము, ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ, మాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీని గురించి ఫుల్ వీడియో కింద లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.